బండి ఇంజన్ ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయిందా? మైలేజీ దారుణంగా పడిపోయిందా? అసలు మీరు బంకులో పోయిస్తున్నది పెట్రోలా, లేక మీ బండిని లోపలే తినివేసే కల్తీ మిశ్రమమా? పర్యావరణం పేరుతో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఈ 20 విధానం వెనుక ఉన్న అసలు భాగోతం మీకు తెలుసా? సామాన్యుడి జేబుకు చిల్లి పెట్టి వాహనాలను రిపేర్ షాపులకు పంపుతున్న ఈ విధానంతో అసలు లాభపడేది ఎవరు? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ కోసం ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నారు? ఆయన హెచ్చరికల వెనుక ఉన్న వాస్తవాలేంటి? ఈ ఆర్థిక ప్రయోజనాలకు మన వాహనాలు పాడవడానికి సంబంధం ఏమిటి? ముడి చమురు దిగుమతులు తగ్గిస్తాం, విదేశీ మారక ద్రవ్యం ఆదా చేస్తాం. ఈ మాటలు కేంద్రం చెప్తుంటే వినడానికి చాలా బాగుంది. కానీ ఆ ఆదా పేరుతో సామాన్యుడి వాహనాలను బలిస్తారా? E20 అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్. అంటే పెట్రోల్లో ఆల్కహాల్ ను కలుపుతున్నారు. సరే, పర్యావరణం కోసం మంచిదే అనుకుందాం. కానీ మనకు చాయిస్ ఎందుకు ఇవ్వటం లేదు? సాధారణ పెట్రోల్ లేదు, ఇదే తీసుకోవాలి అని బలవంతం చేయడం ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన దగ్గర ఉన్నవి చాలా వరకు పాత BS4, BS6 వాహనాలు. ఇవి 20% ఇథనాల్ ను తట్టుకోలేవు. మెకానిక్ షాపులకు వెళ్ళండి. ఇథనాల్ వల్ల ఫ్యూయల్ లైన్లు కరిగిపోతున్నాయని, రబ్బర్ ట్యూబ్లు తుప్పు పడుతున్నాయని, ఇంజిన్ ఖరాబ్ అవుతుందని వారు మొత్తుకుంటున్నారు. పెట్రోల్ ధరలేమో ఆకాశంలో ఉన్నాయి. దీనికి తోడు రిపేర్ ఖర్చులు భరించలేక సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇదేనా మోదీ ప్రభుత్వం చెప్పిన అచ్చే దిన్? మన బండ్లు పాడైపోయి వేలల్లో ఖర్చు వస్తుంటే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇక అసలు విషయానికి వస్తే, సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది? ఈ ఇథనాల్ ప్రాజెక్టుల వెనుక ఆయనకు, ఆయన కుటుంబానికి ఏమైనా లాభం ఉందా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆయన కుమారులు నిఖిల్, సారంగ్ గడ్కరీలు ఇథనాల్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్రలో ఉన్నారు. నిఖిల్ సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ బాధ్యతలు చూస్తుంటే, సారంగ్ మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థలో కీలకంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే, అదే సమయంలో వీరి సంస్థల ఆదాయం భారీగా పెరగటం పెద్ద వివాదానికి దారితీస్తుంది. అంతేకాదు, ఈ 20 వాడితే మైలేజీ కూడా 5 నుంచి 10% తగ్గుతుంది. అంటే పన్నులు ఎక్కువ కట్టాలి, బండికి రిపేర్లు చేయించాలి, మైలేజీ కూడా తక్కువ రావాలి. ఇది ఎవరికి లాభం? పర్యావరణాన్ని కాపాడాలనుకున్నప్పుడు వాహనాలు వాడే సామాన్యుడి భద్రతను కూడా చూడాలి కదా. పాత వాహనాలు ఉన్నవారికి ప్రత్యామ్నాయం ఏది? అందరినీ కొత్త బండ్లు కొనుక్కోమంటారా? ప్రజలు కోరుకునేది ఒక్కటే, ప్రతి బంకులో సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఎంచుకునే హక్కు ఉండాలి. వాహనాల భద్రతపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. రిపేర్ ఖర్చులు కంపెనీలే భరిస్తాయని గడ్కరీ చెప్తున్నారు. కానీ కేవలం మాటలతో సామాన్యుడి సమస్య తీరదు. కంపెనీలే బాధ్యత తీసుకోవాలని చట్టం తెస్తేనే సామాన్యుడి వాహనానికి భరోసా ఉంటుంది. మరి మోదీ సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి సామాన్యుడి గోడు వింటుందా?